హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అడ్డంగా దొరికిపోయిన నందగోపాల్, బయటపడ్డ అనామిక రుద్రాణి కుట్ర, అరెస్ట్ అయిన రుద్రాణి, షాక్లో రాహుల్. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. బ్రహ్ముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నందగోపాల్ అయితే అనామిక దగ్గరికి రావడం, ప్రస్తుతానికి బోర్డు అయితే తిప్పేశాను కానీ భయమేస్తుందని నందగోపాల్ అనడం. నందగోపాల్ అలా అనేసరికి, నువ్వు అనామికను నమ్ముకో, అనామిక ప్లాన్ వేస్తుందంటే దానికి తిరుగుండదు, తప్పకుండా ఇక నువ్వు సేఫ్గా ఉంటావు, డబ్బంతా నీ అకౌంట్లోనే ఉంటుంది. ఇంక నువ్వు 3 నెలలు అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత ఫారెన్ వెళ్ళిపోవచ్చని చెప్పి బాగా ప్లాన్ అయితే చెప్తారు. ఇక 3 నెలలు ఏకాంతంగా ఒక చోట ఒంటరిగా ఎలా ఉండాలని చెప్పి గర్ల్ ఫ్రెండ్ని రమ్మని చెప్పి ఫోన్ ఆన్ చేసి పోలీసులకి అడ్డంగా దొరికిపోతాడు నందగోపాల్. నందగోపాల్ ఫోన్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో పోలీస్ ఇన్స్పెక్టర్ రాజ్కి ఫోన్ చేసి, ఇక నందగోపాల్ ఫోను ఆన్ అయింది, పలానా చోట స్ట్రెస్ అవుతుందని చెప్పడం, ఇక నందగోపాల్ ఉంటున్న ఆ గెస్ట్ హౌస్ గురించి తెలుసుకోవడం, అలాగే రాజు కావ్యలు బయలుదేరడం జరుగుతుంది. ఇక రాజు కావ్య ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాచ్మెన్ ఆపబోతూ ఉన్న సమయంలో, నేను వాడి స్నేహితుడిని, వాడికి డబ్బు చాలా అవసరం, ఇప్పుడు నువ్వు కనుక నన్ను వెనక్కి పంపించేసావంటే అప్పుడు ఇక వాడు చాలా ఇబ్బందుల్లో ఉంటాడు, అందుకనే నన్ను వెళ్ళనివ్వని చెప్పడంతో, సరే సార్, మీరు జెంటిల్మెన్లా కనిపిస్తున్నారు, నిజంగానే ఆయనకు స్నేహితుల్లాగే ఉన్నారు, వెళ్ళండి సార్ అని చెప్పి కావ్యని రాజుని ఇద్దరిని లోపలికి అయితే పంపిస్తాడు. రాజు కావ్య ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఏకాంతంగా ఎంజాయ్ చేయాలంటూ రూమ్ను డెకరేట్ చేసుకు పెట్టుకునేసరికి, ఇదేంటి ఆ బూత్ బంగ్లాకి మరో బూత్ బంగ్లాలా కనిపిస్తుందని చెప్పి కావ్య వెటకారం ఆడడం, వాళ్ళ మధ్య కాసేపు ఇక రొమాన్స్ మొదలవుతుంది. ఈలోగా నందగోపాల్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. నందగోపాల్ లోపలికి రావడం అనేది రాజు కావ్యలు ఇద్దరు చూసేసి అక్కడి నుంచి సైలెంట్గా పక్కకైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి నందగోపాల్ కూర్చొని, ఇక ఈ రోజు నుంచి 3 months మనం ఇక్కడే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, మనల్ని ఆపేవాడు అడిగేవాడు ఎవ్వడూ లేడు, 3 months ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండడం ఏంటి, ఫారెన్ వెళ్ళిపోయానని చెప్పి ఇక్కడ ఉండడం ఏంటని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ అయితే అడుగుతుంది. అయ్యో, అదంతా పెద్ద కథ, ఆ దుగ్గిరాల వంశం, అదే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని దివాళా తీయించడానికి వేసిన ఎత్తుగడ. ఎవరు? నువ్వే? నేను కాదు, అనామికనా? అవును, అనామికయే ఇదంతా చేసింది, నేను కేవలం ఇక ముందుండి పాత్ర వహిస్తున్నానంతే, అంతకుమించి ఏమీ కాదు. ఇక దివాళా తీసేలా చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం 100 కోట్లు పట్టుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దాంతో రాజుకి అసలు నిజమైతే అర్థమైపోతుంది. నందగోపాల్ని పట్టుకోవడానికైతే రాజు గబగబా ఇక బయటకైతే వస్తాడు. ఈలోగా నందగోపాల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను. అవునా, నువ్వు చంపేస్తావనేరా, నువ్వు 100 కోట్ల రూపాయలు తీసుకుని పారిపోతూ ఉంటే నేను చేతులు ముడుచుకొని చూస్తూ ఉంటానని చెప్పేసి అనేసరికి, ఏమండి, వాడు చాలా డేంజర్ గాడ్లా ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళకండి అనేసరికి, నీ భార్య చెప్తుంది కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను పారిపోవాలని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా ఇన్స్పెక్టర్ రావడం, నందగోపాల్ని పట్టుకోవడం జరుగుతుంది. అలా నందగోపాల్ని పట్టుకున్న తర్వాత, ఈ కేసులో వీడొక్కడే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారని చెప్పేసి అనామిక దగ్గరికి తీసుకుని వెళ్ళి అనామికను నిలదీసేసరికి, నాకు వీడికి ఎలాంటి సంబంధం లేదు, అసలు నేను వీడిని ఎప్పుడు చూడలేదు, వీడిని తీసుకొచ్చి నన్ను ఇరికించాలని చూస్తారేంటి? అయ్యో మేడం, అదేంటి, 100 కోట్ల స్కామ్ విషయంలో మీరే కదా ఇదంతా చేయమన్నారు, ఇప్పుడు నాకేం సంబంధం లేదంటేనంటే సార్, ఇదంతా చేయించింది ఈ అనామికే, వీళ్ళిద్దరూ కలిసి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని దివాళా తీసేలా చేయాలని చెప్పేసి నాతో ఇలా బోర్డు తిప్పించేసేలా చేశారు, ఇదన్నిటికీ కారణం వీళ్ళే సార్ అని చెప్పేసి అనేసరికి, అయ్యో నువ్వు పిచ్చివాళ్ళ ఉన్నావు నందగోపాల్, నేనెందుకు చేయిస్తాను ఇదంతా, నిజమే నాకు వీళ్ళ మీద పగ పంతం అన్నీ ఉన్నాయి, కానీ నా వెనక ఉండి నడిపించే వాళ్ళు కూడా వేరే ఉంటారు కదా, వీళ్ళ కుటుంబంలో వీళ్ళకి ఒకరంటే ఒకరికి పడదు, కొట్టుకుని చస్తూ ఉంటారు, పైకి దుగ్గిరాల కుటుంబం ఉమ్మడి కుటుంబం అంటూ పెద్ద పేరు, కానీ వీళ్ళు కుటుంబంలో ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఇక ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అందులో ఒక భాగమైన ఒక లేడీ ఇదంతా చేయించిందని చెప్పి అనామిక తన వెనక ఉండి నడిపిస్తున్న రుద్రాణి గురించి బయట
పెట్టేస్తుంది. దెబ్బకు పెద్ద షాక్కి గురవుతారు రాజు కావ్య ఇద్దరు కూడా. ఏంటి కళావతి ఇదంతా? రుద్రాణి అత్త ఏంటి? ఆశ్చర్యపోయావా రాజ్? మీ రుద్రాణి అత్త గురించి ఒక కోణంలోనే చూసుంటో కుటుంబంలో చిచ్చులు పెడుతుంది, అలాగే కుటుంబాన్ని విడదీస్తుంది అని మాత్రమే నీకు తెలుసు అనుకుంటా. కానీ ఆవిడ వెనకుండి ఇదంతా నడిపించి 100 కోట్ల ఆస్తిని పంచుకుని ఇక మిమ్మల్ని మొత్తం మీద రోడ్డుకి లాగేయాలని చివరి హస్త్రంగా గొప్ప ప్లానే వేసింది. దాని కారణంగానే చివరి నిమిషంలో మీ తాతయ్యని బెదిరించడం, మీ తాతయ్య గుండెపోటుకి గురై కోమాలో ఉండడం కూడా జరిగింది. దీనంతటికీ అసలు పాత్రధారి సూత్రధారి మీ అత్త కాని అత్త రుద్రాణి గారు అని చెప్పేసి అనామిక మొత్తం నిజాలు బయట పెట్టేస్తుంది. అనామిక ఎప్పుడైతే నిజం బయట పెడుతుందో దాంతో పెద్ద షాక్కి గురైపోతాడు రాజు. ఇంత కుట్ర, ఇంత మోసమా? ఇంతకాలం అత్త ఆస్తి కోసం ఇంట్లో మాత్రమే గొడవలు పెడుతుంది అనుకున్నాను. మన ఆస్తిని మొత్తం కొట్టేసి మన అందరినీ రోడ్డున పడేయాలని ఆలోచన ఎలా వచ్చింది? లేదు, ఇంతకాలం కుటుంబం ముక్కలు కాకూడదు, కుటుంబంలో వాళ్ళకి ఎలాంటి సమస్య రాకూడదని ఓర్పుగా భరించాను. ఇంతకాలం మా అత్తని నేను ఇంట్లో ఉండనిచ్చాను. కానీ ఇక ఇప్పుడు అది జరగదు. మొదటిగా అరెస్టు చేయవలసింది మా అత్త రుద్రాణిని అరెస్టు చేస్తే తప్ప మా ఇంట్లో సమస్యలు ఆగవని ప్రతిరోజు మా ఇంట్లో ఏదో ఒక రణరంగం జరుగుతూ ఉండడానికి కారణం ఆ రుద్రాణి అత్త. మేము విడిపోయినా కలిసినా అన్నిటికీ కారణం మా రుద్రాణి అత్త. మా తాతయ్య అలాగే నానమ్మ చిన్నప్పటి నుంచి మేనేజర్ కూతురుగా కాకుండా తన కూతురుగా పెంచి చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఆ తప్పుని నేను సరిదిద్దుతాను. తాతయ్యకి ఇష్టమున్నా లేకపోయినా అలాంటి ఆడది ఇంట్లో ఉంటే రేపొద్దున తాతయ్య ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అందరినీ రోడ్డున పడేయాలని చూసిన ఆ వ్యక్తి మనల్ని చంపడానికి కూడా వెనకాడదని మొదటిసారి అత్త రుద్రాణి మీద కోపం ఆవేశం రావడమే కాకుండా వెంటనే కేసు ఫైల్ చేస్తాడు. కావ్య ఎంత చెప్పినా వినిపించుకోకుండా అలా కేసు ఫైల్ చేసి ఇంటికి తీసుకొచ్చి రుద్రాణిని అరెస్టు చేయిస్తాడు. రుద్రాణి చేసిన దుర్మార్గాలు బయట పెట్టడమే కాకుండా ఇదే టైప్లో ఉండాలి అని ఎవరైనా ఆలోచించుకుంటే రుద్రాణి అత్తతో పాటు నిరభ్యంతరంగా జైలు గోడలు లెక్క పెట్టడానికి వెళ్ళొచ్చు. ఈ రాజు ఆపడానికి సిద్ధంగా లేడు. ఏంటి ధాన్యం? వెళతావా? రుద్రాణి వెనకాల వెళ్ళు, నీకు కూడా సన్మానం చేస్తారు బాగా అని ప్రకాశం అంటూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే తన భర్త విషయంలో ఇంతటి దుర్మార్గాలు చేసి తన భర్తను ఈరోజు అందరి ముందు దోషిని చేసి అలాగే కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్కి తీసుకొచ్చిందో ఇంకా ఎప్పటికీ కూడా ఈ ఆడది మన ఇంట్లో కనిపించకూడదు. రాజ్ తాతయ్య తిరిగి వచ్చే లోపల తను జైలు ఊచలు లెక్క పెడుతూ ఉండాలి. జాలిపడి బాధపడి తనని వెనక్కి తీసుకురావడానికి లేదు అని ఇంద్రాణి కూడా చెప్పేస్తుంది. అలా చెప్పడంతో పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది రుద్రాణికి. రాహుల్ ఎంతగా బ్రతిమలాడినా ఇక రాజుకు ఆవేశంతో విడిపించడానికి సిద్ధపడడు. అలా రుద్రాణితో సహా ముగ్గురు అరెస్ట్ అవుతారు. నందగోపాలు అలాగే రుద్రాణి అనామిక వీళ్ళందరికీ కూడా ఊహించని షాక్ ఎదురవుతుంది. వెనుకుంటి నడిపించి 100 కోట్లు నొక్కేద్దామనుకున్న రుద్రాణికి చివరకు జయ్యులు ఊసలే గతవుతాయి. మొత్తం నిజం ఇక వాళ్ళ నోటి వెంట వాళ్లే చెప్పేయడంతో అలా రాజు కుటుంబంలో ఉన్న ఒక అతిపెద్ద సమస్యను తీర్చుకొని ఇక కుటుంబంలో చిచ్చులు పెడుతున్న తన అత్తైన రుద్రాణిని బయటికి గెంటేసినంత పని రాజు చేయడంతో రాహుల్కి కూడా ఎలాంటి అవకాశము లేక రాహుల్ అయితే బాధపడుతూ ఉంటాడు. నువ్వు కూడా మీ అమ్మతో పాటు వెళ్తాను అంటే వెళ్ళు, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. రాజు పంపిస్తానని చెప్పాడు కదా, నీ ఇష్టం. నువ్వు కూడా ఆవిడలాగే ఉంటావు కాబట్టి నీకు కూడా కొంచెం బుద్ధి వస్తుంది. జైలు ఊచలు చిప్పకూడు ఇక తల్లి కొడుకు ఇద్దరు కలిసి ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న. అయితే అలా రాహుల్కి రుద్రాణికి అలాగే అనామికకు నందగోపాల్కి అందరికీ కూడా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక రాజు కావ్యాల మధ్య ప్రేమ చిగురుస్తుంది.
ఇక రాజు కావ్య ఎంత కష్టపడి ఆ ఇంటి కోసం ఆలోచించారో ధాన్యలక్ష్మితో సహా అందరూ అర్థం చేసుకుంటారు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.